ఇదిగోండి, మనం ఇక్కడ ఉన్నాం. ఇది మనం ఉండేటువంటి ప్రదేశం. ఇక్కడ నుండి ఊర్ధ్వంగా అనగా పైకి ప్రయాణం చేయాలి. అలాగా పైకి ప్రయాణం చేయగా ఆకాశ ఉపరితలం చేరుకోగానే విమానాలు తిరిగేటువంటి ప్రదేశం వస్తుంది. ఆకాశానికి మనం ప్రయాణం చేస్తే గ్రహాలు ప్రారంభమవుతాయి. ఏ గ్రహాలు? ఉపగ్రహాలు ప్రారంభమవుతాయి. వాటిని మనం శాటిలైట్స్ అని కూడా అంటాం. అది కూడా దాటిన తర్వాత మరొక తరహా ఉపగ్రహాలు వస్తాయట. ఇక్కడి వరకు మనం ప్రయాణం చేయాలంటే ఒక కాంతి సెకను సమయం పడుతుంది. ఒక కాంతి సెకను అంటే ఎంతో తెలుసునా? 3 లక్షల కిలోమీటర్లు అని అర్థం. ఆ ఉపగ్రహాలు దాటి ప్రయాణం చేయగా చంద్రగ్రహానికి చేరుకుంటాం. అక్కడి నుండి మరికొంత దూరం అనగా ఒక కాంతి నిమిషం ప్రయాణం చేయగా ఆ దూరానికి 60 రెట్లు ప్రయాణం చేయాలి. అలా చేసిన తర్వాత అంగారక గ్రహం వస్తుంది. గ్రహం రావడం అంటే సూర్యుని చుట్టూ ఉండే వలయం రావడము అని ఇక్కడ అర్థం. ఇంకా పైకి ప్రయాణం చేశామనుకోండి, బుధ గ్రహం సంచరించేటువంటి మార్గం వస్తుంది. ఇంకా కొద్ది దూరం ప్రయాణం చేస్తే శుక్రగ్రహం వస్తుంది. ఆ పైన బృహస్పతి గ్రహం వస్తుంది. మనం సూర్యునికి ఉండేటువంటి దూరం దాటి వెళ్ళిపోవాలి శుక్రగ్రహం చేరుకునేసరికి. అక్కడి నుండి మరో 60 రెట్ల దూరం ప్రయాణం చేస్తే 10,800 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేసరికి అనగా ఒక కాంతి గంట దూరం ప్రయాణం చేసేసరికి శనిగ్రహం వస్తుంది. ఆపై కొద్ది దూరంలో యురేనస్, ఆ పైన నెప్ట్యూన్ అనేటువంటి గ్రహాలు వస్తాయి. ప్లూటో గ్రహం కూడా నెప్ట్యూన్ గ్రహానికి సమీపం ప్రాంతమే అట. ఇంకా ప్రయాణం చేసామనుకోండి, ఒక కాంతి నెల ప్రయాణం చేద్దాం. అబ్బో, చాలా దూరం అనుకోండి. ఒక కాంతి నెల ప్రయాణం చేయడం అంటే మామూలు మాట కాదు. సుమారు 7,77,60,000 కిలోమీటర్ల దూరంతో సమానం. ఇది ఒక కాంతి మాసము అని అంటాం. వెళ్ళగలమా అంత దూరం? అబ్బే, చాలా కష్టతరమైన విషయం. అయినా సరే ఏదైనా ఒక ప్రయాణ సాధనాన్ని పట్టుకొని ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుందో తెలుసునా? ఏ ప్రదేశానికి చేరుకుంటామో తెలుసునా? చేరుకునేటువంటి ప్రదేశాన్ని హీలియోపాస్ అని అద్భుతమైనటువంటి స్థలంగా మనం పిలుచుకుంటాం. అది దాటి ఇంకా దూరం ప్రయాణం చేసామనుకోండి, ఒక కాంతి సంవత్సరం దూరం ప్రయాణం చేద్దాం. అప్పుడు ఔట్టు మేఘం అని పిలువబడే తోకచుక్కల నిలయం వస్తుంది. తోకచుక్కల నిలయం అధికంగా ఉండేటువంటి స్థలం అన్నమాట.